హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్ స్టాక్. అందరు బాగున్నారు కదా? ఒక 10-15 డేస్ నుంచి అనుకుంటా, మోస్ట్ ప్రాబ్లీ ఒక 10 డేస్ అవుతుంది అనుకుంటా. ఒక డిస్కషన్ నడుస్తుంది మన దగ్గర. సిటిజన్షిప్ అనేది ఒకవేళ మనకు గనక పాస్పోర్ట్ ఉంటే మనము పాస్పోర్ట్ ద్వారా ఇండియన్ సిటిజనా కాదా అనేది కన్ఫర్మ్ అవుతుందా లేదా. అంటే ఇప్పుడు నాకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇండియన్ సిటిజనా కాదా అనే దాని మీద డిస్కషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్కి రికగ్నైజేషన్ ఇవ్వదు. అంటే మీ ఆధార్ కార్డ్ రికగ్నైజేషన్ ఇస్తుందా అంటే ఇవ్వదు. మరి పాన్ కార్డ్ ఇస్తుందా, మరి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుందా? సో అంటే మనము భారత సిటిజన్ అని చెప్పడానికి, అంటే ఇండియన్ సిటిజన్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? సో అసలు పాస్పోర్ట్ ఏంటి? పాస్పోర్ట్ దేనికి వాడతారు? ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అది చాలా కన్ఫ్యూజన్గా ఉంది చాలా మందికి. అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా మరి అది కాకపోతే ఏంటి అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు పెట్టారు. సో ఐ మీన్ ఎక్స్పోస్ట్లో మెసేజ్లు పెట్టారు. సో ఇలా దాని మీద కొంత డిస్కషన్ అనేది జరుగుతుంది, పొలిటికల్ డిస్కషన్ అలా జరుగుతూనే ఉంది. అదంతా పక్కన పెడితే ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఏది కరెక్ట్, ఏది కాదు, సిటిజన్ అని చెప్పడానికి ఎలా డిసైడ్ చేస్తారు అనేది మనం అయితే మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఒక ఎడ్యుకేషనల్ టాపిక్ అనమాట ఇది. అంటే మీకు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన మీకు భారత ప్రభుత్వం సిటిజన్షిప్గా మిమ్మల్ని పరిగణిస్తుందా లేదా అనేది డిస్కషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 యాక్ట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే పాస్పోర్ట్ యాక్ట్, ఇంకొకటి సిటిజన్షిప్ యాక్ట్. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, 2 డిఫరెంట్. పాస్పోర్ట్ అనేది ఇట్స్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. అంటే మీరు ఒక బస్ ఎక్కినప్పుడు బస్సు టికెట్ కొనుక్కొని మీరు వేరే చోటుకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ ప్రూఫ్ ఆఫ్ టికెట్ ఏది, మీ జర్నీకి, ఆ పర్టికులర్ ఎంటైర్ జర్నీకి ట్రైన్ టికెట్ కానీ బస్ టికెట్ కానీ టికెట్ లేకుండా ఎక్కితే మీరు జనరల్గా మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి జరిమానాలు ఉంటాయి. అలాగే పాస్పోర్ట్ అనేది ఏంటంటే ఒక ట్రావెల్ డాక్యుమెంట్. జనరల్గా ఇండియాలో మనం ఏ స్టేట్ నుంచైనా ఏ స్టేట్కి తిరగాలన్నా మనం ఇండియాలోనే ఉన్నాం కాబట్టి మనకి పాస్పోర్ట్ అనేది అక్కర్లేదు. ఎప్పుడైతే మనం బోర్డర్ దాటి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డర్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం వేరే దేశానికి సంబంధించినటువంటి సిటిజన్ వాళ్ళ దేశంలోకి వచ్చినప్పుడు అప్పుడు అవసరమయ్యేదే సిటిజన్షిప్ అనమాట. అంటే అప్పుడు మనం పాస్పోర్ట్తో అక్కడ ల్యాండ్ అవుతాం. ల్యాండ్ అయిన తర్వాత మనం పాస్పోర్ట్ చూపిస్తాం కాబట్టి ఒక వీళ్ళు ఇండియన్ సిటిజన్ అని అనుకుంటారు అనమాట. కానీ బట్ స్టిల్ దట్ ఈస్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. పాస్పోర్ట్ డస్ నాట్ ప్రూవ్ యువర్ సిటిజన్షిప్. ఓకే, నెక్స్ట్ ఈ సిటిజన్షిప్ యాక్ట్ ఏంటి, పాస్పోర్ట్ యాక్ట్ ఏంటి అనేది చూసుకుంటే మనకి సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అని 1955లో ఒక యాక్ట్ అనేది క్రియేట్ చేశారనమాట. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటికీ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ మరి దీనికి ఏంటి ప్రూఫ్, ఏది ఉంటే నేను సిటిజన్ అవుతాను అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే ఎక్కడ ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. బట్ బై జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యునైటెడ్ కింగ్డమ్ తీసుకోండి, యునైటెడ్ స్టేట్స్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా తీసుకోండి, ఎనీ అదర్ కంట్రీస్ అంటే బాగా కొంచెం వెల్ డెవలప్డ్ కంట్రీస్లో ఎలా డిసైడ్ చేస్తారు సిటిజన్షిప్ అంటే, మీరు పుట్టినప్పుడు మీకు బర్త్ సర్టిఫికెట్ అనేది ఇస్తారనమాట. సో ఆ బర్త్ సర్టిఫికెట్ ఎప్పుడైతే మీకు రిజిస్టర్ అవుతుందో అప్పుడు దెన్ యు ఆర్ ప్రూవెన్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యునైటెడ్ స్టేట్స్లో పుట్టారనుకోండి, చాలా మంది పిల్లలు పుడుతున్నారు కదా అక్కడ. ఎప్పుడైతే పుడతారో వాళ్ళకి ఇమ్మీడియట్గా హాస్పిటల్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేసి గవర్నమెంట్కి డేటా పంపిస్తే గవర్నమెంట్ మీకు బర్త్ సర్టిఫికెట్ అనేది పంపిస్తుంది అనమాట. సో ఆ బర్త్ సర్టిఫికెట్ తోటి మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు. అర్థమైందా డిఫరెన్స్? ఆ బర్త్ సర్టిఫికెట్ లేకపోతే మీకు పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఉండదు. యుఎస్ పాస్పోర్ట్, యూకే పాస్పోర్ట్, కెనడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అంటే మీ సిటిజన్షిప్ ఎలా డిసైడ్ చేశారంటే బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా డిసైడ్ చేశారనమాట. మరి ఇండియాకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 1955లో ఉన్నటువంటి సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం కొన్ని రకాల ఇవి డిసైడ్ చేశారు వాళ్ళు. మెయిన్ పాయింట్స్, మీ సిటిజన్షిప్ అనేది ఎలా ప్రూవ్ అవుతుంది అంటే బై బర్త్ కానీ లేదా మీ తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి సిటిజన్షిప్ కనుక ఇండియాదైతే అలా ప్రూవ్ చేసుకోవటం కానీ,
లేకపోతే న్యాచురలైజేషన్ అయితే గాని, సో ఇలాగా కొన్ని డాక్యుమెంట్స్ వల్ల మీరు ఇండియన్ సిటిజన్ అనేది ప్రూవ్ చేస్తారనమాట. 26th January 1950 నుంచి అరౌండ్ 1987 వరకు ఈ బిట్వీన్ పీరియడ్ లో పుట్టినటువంటి వాళ్ళు యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రోజుల్లో బర్త్ సర్టిఫికెట్లు లేవన్నమాట. కాబట్టి వీళ్ళని ఇండియన్ సిటిజన్స్ గా పరిగణించారు. ఎందుకంటే తల్లిదండ్రుల నేషనాలిటీ అది ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా బై డిఫాల్ట్ వీళ్ళని ఇండియన్ సిటిజన్స్ గా పరిగణించారనమాట. ఆ తర్వాత July 1st 1987 నుంచి December 2004 వరకు ఏంటంటే తల్లిదండ్రుల బర్త్ ఆధారంగా వీళ్ళకి బర్త్ సర్టిఫికెట్ అంటే అక్కడ జనరల్ గా మీరు ఎక్కడైతే పుడతారో ఏ ఊర్లో ఉంటారో దాని ప్రకారం మిమ్మల్ని సిటిజన్స్ గా పరిగణించడం మొదలు పెట్టారన్నమాట. ఆ తర్వాత 3rd December 2004 నుంచి ఏంటంటే మీ ఇద్దరు తల్లిదండ్రులు కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా అట్లీస్ట్ ఒక్కళ్ళైనా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. కానీ మీరు ఇల్లీగల్ అంటే ఎవరైనా సరే వేరే దేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచో, పాకిస్తాన్ నుంచో, ఇంకో దేశం నుంచో లీగల్ వేగా కాకుండా ఇల్లీగల్ గా మన భారతదేశానికి వచ్చి ఉండకూడదు. అలాంటి వాళ్ళ పిల్లలు సిటిజన్ గా అనేది ఉందన్నమాట. ఇవి జనరల్ గా మెయిన్ పాయింట్స్. ఓకే, సో మరి పాస్పోర్ట్ యాక్ట్ ఏంటి అంటే, పాస్పోర్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 ప్రకారం ఏంటంటే పాస్పోర్ట్ వచ్చేసి ట్రావెల్ డాక్యుమెంట్ అనమాట. అంటే మనం ఒక దేశాన్ని నుంచి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకునేటువంటిది పాస్పోర్ట్. సో జనరల్ గా వేరే కంట్రీకి వెళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం వెళ్ళామో, సింగపూర్ వెళ్ళామో, అక్కడ మన పాస్పోర్ట్ లో నేషనాలిటీ అనేది రాస్తారు, ఇండియన్ అని రాస్తారు. సో అది ధృవీకరించబడుతుంది. ఆ ఇండియన్ సిటిజన్షిప్ ఆ ట్రావెల్ డాక్యుమెంట్ లో పెట్టడం కోసం మనకి వేరే డాక్యుమెంట్ ఏదైతే ప్రూవ్ చేయడానికి కావాలో అదే మన సిటిజన్షిప్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అన్నమాట. అంటే అది బర్త్ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే అది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఆధారంగానే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని. జనరల్ గా ఏంటంటే మనం పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఒకప్పుడు బర్త్ సర్టిఫికెట్లు లేవు, చాలా మందికి లేవు బర్త్ సర్టిఫికెట్లు. అందరూ ఏంటంటే 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రాయించుకొని వాళ్ళ దగ్గర నుంచి లెటర్ రాపించుకొని తీసుకొచ్చింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు అని అప్పట్లో సో ఒకనొక రోజులో ఒక 50 years బ్యాక్ 40 years బ్యాక్ తీసుకుంటే బర్త్ సర్టిఫికెట్లు అనేవి ఉండేవి కావు. ఏంటంటే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఆధారంగా కొన్ని చేసేవాళ్ళు. సో ఈ 10th క్లాస్కి నిదర్శనం ఏంటి అంటే మనం వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లెటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అడ్రస్ ఏదైతే ఉందో, రేషన్ కార్డులు ఉంటాయి కదా, రేషన్ కార్డు ప్రకారం ఆ అడ్రస్లతో ఉన్నటువంటి ఒక లెటర్ తీసుకొచ్చుకొని 10th క్లాస్ అప్లై చేసుకోవటం. ఎందుకంటే 10th క్లాస్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్ కదా, బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది చాలా వాటికి పరిగణలోకి తీసుకునే వాళ్ళు అనమాట. లేదా ఈ రేషన్ కార్డు కొన్నిటికి పరిగణలోకి తీసుకునే వాళ్ళు. గుర్తింపు కార్డు ఉందా అంటే రేషన్ కార్డు చూపించేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు వచ్చేసి అన్నిటికీ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు అనేది ప్రతి చోట ఆధార్ కార్డు చూపించడం, ఆధార్ కార్డు పెట్టడం, పాస్పోర్ట్ కైనా ఆధార్ కార్డు పెట్టడం, అన్నిటికీ ఆధార్ కార్డు కంపల్సరీ అని చెప్తున్నారు. కానీ బట్ మీ సిటిజన్షిప్ అనేది ఆధార్ కార్డు ద్వారా తీసుకోరు. మళ్ళీ ఆధార్ కార్డు ఎలా వస్తుంది మీకు? దానికి ఇంకా వేరే ఏదైనా ఐడెంటిటీ అనేది జనరల్ గా రూల్ ప్రకారం ఏంటంటే ఆధార్ కార్డులో అప్లై చేసుకున్నప్పుడు మన ఇంటర్ అడ్రస్ అవి అన్ని పెట్టుకుంటాం కాబట్టి. బట్ హవెవర్ ఫైనల్ సిటిజన్షిప్ అనేది ప్రూవ్ అయ్యేది మాత్రం బర్త్ సర్టిఫికేట్ ద్వారానే. సో మరి ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, మీకు ఇండియన్ పాస్పోర్ట్ మీద అమెరికా వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత మీకు అమెరికాలో పిఆర్ వచ్చిన తర్వాత మీకు పాస్పోర్ట్ అనేది వస్తుంది. సో మీకు పాస్పోర్ట్ ఎప్పుడైతే మీరు ఎలిజిబిలిటీ వస్తుందో ఇమ్మీడియట్ గా మీకు పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ ఇవ్వరు. ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే న్యాచురలైజేషన్ అంటారనమాట. ఆ న్యాచురలైజేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు ఆ దేశానికి పౌరసత్వం తీసుకోవటానికి ఎలిజిబిలిటీ అవుతారో, ఆ ఎలిజిబిలిటీ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఒక ఓత్ అనేది తీసుకుంటారు. మన అసెంబ్లీలలో, పార్లమెంట్లలో ఎలాగైతే ఈ ప్రజాప్రతినిధులు ఓత్ తీసుకొని మేము ఏ తప్పు చేయము, ఇలా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం ఎలా చెప్తారో, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఓత్ ఇచ్చి ఏం చెప్తామంటే మేము మీ దేశాన్ని కాపాడతాము, మీ దేశంలో తప్పులు చేయము, మీ దేశం ఆ రిలేటెడ్ లా ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతాము, ఇవన్నీ చెప్తారనమాట. చెప్పిన తర్వాత మనకి న్యాచురలైజేషన్ అవ్వటానికి ఒక లెటర్ అనేది ఇస్తారు. ఆ లెటర్లో ఏముంటుంది అంటే ఇంతకు ముందు ఈయన ఇండియన్ సిటిజన్, ఇప్పుడు ఈయన ఈ దేశానికి కాబోయేటువంటి సిటిజన్. ఆ న్యాచురలైజేషన్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని పాస్పోర్ట్ అనేది అప్లై చేస్తాం అనమాట. అంటే ఇది పాస్పోర్ట్ ఎగైన్ ట్రావెల్ డాక్యుమెంట్. మీది ఎప్పుడైనా సరే ఫర్ ఎనీ రీజన్ ఎవరైనా ఛాలెంజ్ చేసి మీ నేషనాలిటీ ప్రూవ్ చేయండి అని అడిగారు అనుకోండి, అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్
ప్రూవ్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే న్యాచురలైజేషన్ సర్టిఫికెట్. సో అది మీ పౌరసత్వాన్ని ప్రూవ్ చేస్తుంది. పాస్పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్. ఎందుకు పాస్పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్ అన్నారు అంటే, కరెక్ట్ గా నాకైతే గుర్తులేదు కానీ ఏదో ఒక కోర్టు కేసు అయితే ఉండాలండి. 2013 బాంబే హైకోర్టు ఏదో సంథింగ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ ఫారెన్ లో ఉన్నటువంటి పేరెంట్స్ కి కనుక పిల్లలు పుడితే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవుతే, ఇప్పుడు ఇతనికి మా బాబు పాప పుడితే ఒకవేళ వాళ్ళు మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అవుతే జనరల్ గా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్ ప్రూవ్ చేయడానికి పనికిరాదు అనేది ఏదో సంథింగ్ ఉంది. కరెక్ట్ నాకైతే 100% గుర్తులేదు, కానీ యాక్చువల్ గా డిఫరెన్స్ అయితే ఇదనమాట. పాస్పోర్ట్ కి సిటిజన్షిప్ కి. పాస్పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్. మనం ఎనీ కంట్రీకి ట్రావెల్ చేయొచ్చు ప్రొవైడింగ్ వీఆర్ అన్ ఇండియన్ సిటిజన్. ఆ ఇండియన్ సిటిజన్ అనే ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, జనరల్ గా ఒక బర్త్ సర్టిఫికెట్ నుంచి కానీ, ఒక న్యాచురలైజేషన్ సర్టిఫికెట్ నుంచి కానీ, ఇలా ఏదన్నా ఒక గుర్తింపు. కానీ ఇప్పటికి ఏంటంటే సోషల్ మీడియా న్యూస్ ప్రకారం స్టిల్ ఏ పర్టిక్యులర్ డాక్యుమెంట్ తోటి మనం ఇండియన్ సిటిజన్ అనేది ప్రూవ్ చేసుకోవాలి అన్నదానికి కరెక్ట్ గా ఎక్కడ దీనికైతే లేదనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్, హ్యావ్ గుడ్ డే.